ఇప్పుడు ఆయన డిప్యూటీ మేయర్ కదా, ఆయన మీద మీరు పోటీ చేశారు ఆ రోజు. అంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అప్పుడు మీరు డిప్యూటీ మేయర్ అభ్యర్థి? కార్పొరేటర్ అభ్యర్థినే, మేయర్ అభ్యర్థి మాత్రం అప్పుడు ప్రకటించారు. మేయర్గా కోలుమూడి రవీంద్ర గారిని ప్రకటించారు. రవీంద్ర గారి గురించి కూడా ఇక్కడ ఒక విషయం చెప్పాలా. అప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అండి, మాకు గెలిచిందే తక్కువ 23 సీట్లలో గుంటూరు వెస్ట్ ఒకటి. ఆ వెస్ట్ నియోజకవర్గం గెలిచినటువంటి మద్దాల గిరి గారు సడన్గా కాడిపడేసి వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నట్టయితే ఈరోజు మినిస్టర్గా ఉండేవాడు పాపం. సరే, ఆయన ఇప్పుడు రాజకీయాల హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చేసి వెళ్ళిపోయాడు, ఇక్కడ వైసీపీకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో నాని గారిని వెస్ట్కి ఇన్ఛార్జికి వేయటం, అదే సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రావటం. ఆ ఎలక్షన్స్ని నిజంగా రవీంద్ర గారు చేసినటువంటి కృషి, ఆయన పడ్డటువంటి శ్రమ, అంటే సహకారం ఎలా ఉందో ఆ టైంలో మన అందరికీ తెలిసింది. ఈరోజున అనేక మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు వచ్చేసారు, ఏదో గెలిచేశారు, కానీ నాని గారు ఆ రోజు చేసినటువంటి కృషి వెస్ట్ నియోజకవర్గాన్నే కాదు, నగరంలో ఒక పక్క నజీర్ గారి సపోర్ట్ తీసుకుంటూ ఈస్ట్లో, ఇటు వెస్ట్లో రవీంద్ర గారు ఆర్థికంగా కానీ, క్యాడర్గా కానీ, పోలీసుల పరంగా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన నాని గారు ఒక కార్యకర్త కంటే ఎక్కువ కష్టపడ్డాడు. నిజంగా ఎమ్మెల్యే అవ్వటానికి 100% అర్హత ఉన్నటువంటి వ్యక్తి కోలుమూడి రవీంద్ర గారు. సరే, క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఇవాళ వచ్చారు, కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా వెస్ట్లో ఎవరు అంటే నాని గారి పేరు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు.